హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక నిజ జీవితంలో జరిగిన అమ్మాయి జీవితాన్ని మీ ముందుకు ఓన్ కంటెంట్గా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు నన్ను ఎలా ఆదరించారు, ఇక ముందుకి కూడా అలానే ఆదరించాలి. మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక నిజ జీవితంలో జరిగిన అమ్మాయి జీవన చరిత్ర. సో మాకెందుకు చెప్పాలి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీ క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే ఎంతోమంది రాణులు, ఎంతోమంది వీర నారీలు చేసిన సహాయం బయటకు వస్తుంది. కానీ చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళ సహాయాన్ని మబ్బుల్లోనే ఉండిపోతుంది, అంధకారంలోనే ఉంటుంది. సో ఆమె ఒక నిజ జీవితంలో జరిగిన ఆమె చరిత్రని మీ ముందుకు తీసుకొచ్చి ఆమె జీవితాన్ని వెలుగులోకి తీసుకురావాలనేది నా ఈ ప్రయత్నం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి గురించి మేమెందుకు తెలుసుకోవాలి సో అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా మీ క్వశ్చన్ కరెక్టే. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఒక రెడ్డి గారు అమ్మాయి అన్నమాట. సో ఉట్టి రెడ్డి గారు అమ్మాయి మాత్రమే కాదండి, మీ ఇంటి ఆడపడుచు కూడా. సో ఇది మీ ఇంటి ఆడపడుచు కథ అండి. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఒక్కో అమ్మాయికి ఒక్కో జీవన చరిత్ర ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ, మిడిల్ క్లాస్ అయినా సరే, రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే, సో ప్రతి ఒక్క కుటుంబంలోనూ అమ్మాయికి ఒక జీవన చరిత్ర అనేది ఉంటుంది. అలాగే ఈ అమ్మాయికి కూడా ఒక చరిత్ర ఉంది, చాలా మంచి జీవన చరిత్ర. సో ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాలన్నదే నా ఈ ప్రయత్నము. మీ అందరి ఆశీర్వాదము ఆ అమ్మాయికి ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది, ఎక్కడుంది, సో ఏం చేస్తుంది, సో ఇవన్నీ కూడా నేను పార్ట్స్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా మీ ఆశీర్వాదమే, మీరిచ్చే మంచి ఆశీర్వాదమే ఆమె జీవితం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఎలా ఆదరించారో ఇక ముందు కూడా అలానే ఆదరించి ఈ రెడ్డి గారి అమ్మాయి జీవన చరిత్రాన్ని మీ అందరి మనసులోకి తీసుకురావాలన్నది నా కోరిక. మీ అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిజంగా ఇది రెడ్డి గారి అమ్మాయి జీవన చరిత్ర మాత్రమే కాదండి, ఇది మీ ఇంటి ఆడపడుచు కథ. సో దయచేసి మీరందరూ మీ ఇంటి ఆడపడుచు కథని మీరు మనస్ఫూర్తిగా ఆదరించాలని, ఆ అమ్మాయి జీవితాన్ని వెలుగులోకి తీసుకురావాలని, అలాగే ఆ అమ్మాయికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్ట్స్ 1తో రేపు రెడ్డి గారి అమ్మాయి జీవన చరిత్ర ప్లస్ మీ ఇంటి ఆడపడుచు కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.